తర్వాత ఈ మధ్య మీరు చాలా సార్లు ప్రభాస్ రెస్పాండ్ అయిన విధానానికి అవును, అది ఆ టాపిక్ వస్తున్నాను. మేము ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మాకు డైరెక్టర్లకి యాక్టర్లకి ఉన్న అనుభవ సంబంధం వేరు కదా, మాకు ఇచ్చే రెస్పెక్ట్ అలా ఉంటుంది వాళ్ళు. అవును. సో మేము వాళ్ళని ఫస్ట్ గౌరవంగా పిలుచుకోవాలి, ఎందుకంటే అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళు మనకు వచ్చే స్పాన్సర్స్ కానీ, తర్వాత వచ్చే జనాలు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, బుక్ మై షోలో టికెట్స్ పెట్టాం దీనికి 2000, 1500 అని. వాళ్ళ అభిమాని హీరోలు, మన అభిమాని డైరెక్టర్లతో పాటు అభిమాని హీరోలను చూడాలనేది ఉంటది కదా వాళ్ళ. సో వాళ్ళని మనం పిలుచుకోవాలి, వాళ్ళు రావటం వల్ల మన షో మరింత ఎలివేట్ అవుతుందని దాంతో మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా, ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినా, విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళినా, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళినా, మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా బాగా చేస్తున్నారే, మేము రాకపోతే ఎలాగ అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మేము రావాలి కదా మీరు చేస్తుంటే అన్నట్టుగా ఉన్నారు. అంత ఈజీ ఏ విభాగానికి అవ్వదు. బయట చిరంజీవి గారు కూడా వస్తున్నారు, అలాగే చెప్తున్నా. మామూలుగా చాలా ఈజీ అయింది. మేము 1 month కింద అనుకున్నాం దీన్ని చేయాలనుకుని. వేరే ఈవెంట్ చేయాలంటే 3-4 months పడుతుంది. మాకు 1 month లో ఒక 1 month లో మేము చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ 10th of the డైరెక్టర్ అసోసియేషన్ అండి. ఒక వ్యక్తి వల్ల వేరు వల్ల కాదు, మా డైరెక్టర్ అసోసియేషన్ మీద ఉన్న వాళ్ళ కన్సర్న్, లవ్ అండ్ అఫెక్షన్ వల్ల. అలాగే ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మారుతి గారు వాళ్ళు ఇలాగ దీనికి ఇలాగ ఎస్కేఎన్ వీళ్ళందరూ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అలా ఇచ్చారంటే అదే మనం ఇద్దాము, మంచి వెల్ఫేర్కి మనం కూడా ఇవ్వాలి కదా అని ఆయనే అంటే ఎంత ఇద్దామని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని మేము కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏప్రిల్ 22న ఆ రోజు మారుతి గారిని పంపించి అనౌన్స్ చేయించారు ఆయన 35 లక్షలు ఆయన చారిటీ ప్రకటించారు ప్రభాస్ గారు. సో అది ఎంతో మందికి ఇన్స్పైర్ అవుతారు, చాలా మంది మోటివేట్ అవుతారు. అరే ఒక్కొక్కసారి అది ఆ స్ట్రైక్ అవదండి. అవును, ఎవరైనా అలాంటి వాళ్ళు చేస్తే ఫాలో అవుతారు. అది మాకు మరింత చాలా స్ట్రెంత్ ఇచ్చింది ఆయన అనౌన్స్ చేయడం వల్ల. మేము ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్లో చేద్దాం అని స్టార్ట్ చేసాం ఈవెంట్, ఆ ఈవెంట్ అనుకోకపోతే మేము ప్రభాస్ గారిని పిలవం కదా. మరి ప్రభాస్ గారిని పిలవకపోతే ఈ ఈవెంట్ చేస్తున్న ఫండ్ రైజింగ్ అంటే అని తెలియకపోతే ఆయన అనౌన్స్ అయ్యారు. ఈ సందర్భం ఉండాలి కదా, దేనికన్నా ఒకదానితో లింక్. ఈ ఈవెంట్ అనే దాని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ.